చివరికి ఒక అనౌన్స్మెంట్ అండి. నా అనౌన్స్మెంట్ అయిన తర్వాత చివరి ఆశీర్వాద ప్రార్థన మా నాన్నగారు డాక్టర్ జయపాల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో చివరి ముఖ్యమైన అనౌన్స్మెంట్ యు ఆల్ బీన్ వెయిటింగ్ ఫర్. ఏంటిది? వర్షిప్ కాన్ఫరెన్స్ వెన్యూ అఫీషియల్లీ అనౌన్సింగ్ December 28, 29, 30, 31. లొకేషన్ అక్కడ మీరు చెప్పండి. అబ్సల్యూట్లీ రైట్. ఎల్బీ స్టేడియంలో 4 days we will have a wonderful time. Amazing time. Trust me. దేవుని సన్నిధిలో సోర్ అట్లా మొత్తం సంవత్సరం అంతా పోరాడేమో. సంవత్సరం చివరిలో గంతులు వేసుకుంటూ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలీయులు అడిచే చూడండి. మన జీవితంలో ఇంకా దాటతానికి ముందే అరుద్దాం. Are you ready? With thanksgiving and praise we're going to go into the new year. 31st night service, crossover service అక్కడ జరగబోతుంది. కాబట్టి స్తుతి ఆరాధనతో, కృతజ్ఞతతో దేవుని ఆరాధిస్తూ, గణపరుస్తూ ఈ నూతన సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాం ఎల్బీ స్టేడియం. సో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మన ఒక శుభవార్త అంటే అపవాది పొంచి రగ్గులుకుని ఉంటుంది, వాడు మండుతూ ఉంటుంది. I had to wait a lot till I have all the documents to announce. కానీ అంత చేసినా కూడా ఎప్పుడు ప్రతిసారి దేవుని కార్యం ఉన్నప్పుడు పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. పోరాటాలు తప్పు. కానీ దేవుడు మన తోడు ఉన్నాడని ప్రతిసారి నిరూపించాడు. ఈసారి కూడా ఇంకా ఘనంగా నిరూపిస్తాడు. ఐఎమ్ ఎక్సైటెడ్. ఆర్ యు ఎక్సైటెడ్? సో లెట్స్ కమ్ యాజ్ వర్షిపర్స్. లెట్స్ వర్షిప్ విత్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఆత్మతో, సత్యముతో. వర్షిప్ కాన్ఫరెన్స్ కొరకు దేవుడు నా హృదయంలో పెట్టిన పాయింట్స్ ఆల్మోస్ట్ 3-4 monthsకి సోక్ అవుతుంది. చెప్పేమంటారా టైటిల్స్? 4 days 4 subjects చెప్పేమంటారా? చెప్పేస్తానులే. ఇట్ విల్ బి వండర్ఫుల్. కానీ వెయిట్ ఫర్ ద ఎక్సైట్మెంట్. ఇట్స్ గుడ్. అమేజింగ్ టీచింగ్, అమేజింగ్ టైమ్ ఇన్ వర్షిప్. విత్ పవర్ వి ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్. కాబట్టి దేవుడు అటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు. ఇంకా చివరి ఆశీర్వాదంతో ముగిస్తున్నాను. సమయం అయింది, ఆలస్యమైన దానికి క్షమించండి. ఐ నో యు ఆర్ నెవర్ ఫీలింగ్ బ్యాడ్ బీయింగ్ హియర్. ఎంతమంది ఈరోజు ఇక్కడ ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారు? ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు డాక్టర్ జయపాల్ గారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. సమస్తమైన ఘనత, మహిమ నీ నామానికే చెల్లునట్లుగా నీ బిడ్డలమైన మేమందరము కూడి వచ్చి నీవు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను గురించి సాక్ష్యమిచ్చుటకు, నీవు నడిపించే విధానాన్ని బట్టి, నీవు దీవించే విధానాన్ని బట్టి నిన్ను స్తుతించుటకు, స్తుతి కృతజ్ఞతలతో విరిగి నలిగిన హృదయములతో నిన్ను ఆరాధించుకున్నటకు సహాయం చేసినందుకై వందనములు. మరో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న లార్డ్ చర్చ్ మినిస్ట్రీని 2 అంతలుగా నీవు దీవిస్తూ 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించినట్లుగా ఈ సమయంలో అనౌన్స్ చేసినటువంటి వర్షిప్ కాన్ఫరెన్స్ ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నాము. ఈ సంవత్సరాంతములో స్తుతులు చెల్లిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లుగా అపవాది తంత్రములన్నిటినీ, అపవాది ఆటంకములన్నిటినీ, అపవాది కలుగు చేసేటువంటి ప్రతి అభ్యంతరాలను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. నీవిచ్చిన ఆలోచన ప్రకారంగా సాగుతుండగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినట్లుగా నీ గొప్ప తలంపుల ప్రకారము ముందుకు సాగుటకు తుఫానులో ఎగిరి ముందుకు సాగిన పక్షిరాజు వలె నీ సేవకులు నూతన బలమును పొందుకొని నూతన ఆరోగ్యమును, నూతన శక్తిని, నూతన విశ్వాసమును, నూతన అభివృద్ధిని చూచినట్లుగా ఈ మినిస్ట్రీని బూదిగంతముల వరకు సాక్షులుగా మార్చుకునము. ఈ సమయంలో తిరిగి వెళుతుండగా నీ సన్నిధి దయచేయము. కృతజ్ఞతతో తెచ్చి ఇచ్చిన ప్రతి కానుకను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు సమృద్ధిగా అనుగ్రహించము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. One request. I can't miss this. Get my kids quick. Please come. దయచేసి I can't ask anybody greater than him to pray for me as a family. కాబట్టి ఈ సమయంలో మా కొరకు మీరందరూ మీ చేతులు చాపి
సేవకులు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నామండి. మా కొరకు, మా కుటుంబం కొరకు వర్డ్ ఆఫ్ ప్రేయర్. కమ్ 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 ఎవి కమ్. ప్రతి ఒక్కరి చేతులు చాపి సేవకుల కుటుంబం కోసం ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. రాజ్ ప్రకాష్ పౌల్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తల్లి గర్భములో ఉన్నప్పుడే నీ పెరిగిన దేవుడము, నీ కృపలో తండ్రి నీవు అన్ని విధములుగా అభిషేకించి సిద్ధపరచుకుంటూ ముందుకు సాగిస్తూ అంతకంతకు మిక్కిలి గొప్పవారు వరకు ఆశీర్వదించాలని నీ కుటుంబాన్ని దీవిస్తున్న విధానం బట్టి వందనములు. జెస్సీని బట్టి నీకు వందనములు. పోరాటముల మధ్యలో జయమును చూచుటకు విశ్వాసముతో జ్ఞానవంతురాలుగా కుటుంబమును కట్టుకున్నటే కాక పరిచర్యలో పాలిభాగస్తులై దేవుని రాజ్యమును కట్టే పనిలో వాడుకుంటున్నందుకే నీకు వందనములయ్యా. దీవించి ఇచ్చిన 4 బిడ్డలను బట్టి వందనములు. జడీని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇవాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మియాన్ జూనియాన్ని బట్టి, అమ్మియాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 4 బిడ్డలు నీవు ఇచ్చావయ్యా. 4 దిక్కులకు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఇంత గొప్ప బాధ్యతతో కుటుంబమును, సంఘమును చక్కబెట్టుకుంటూ పోరాటముల మధ్యలో ముందుకు సాగుతుండగా నేనున్నాను అన్న నీ వాగ్దానముతో, నీ అభిషేకముతో, నీ ఆశీర్వాదముతో సాగుటకు సహాయం చేయము. ఇంకను నీ కొరకు సాహస కార్యాలను తలపెట్టుటకు, శూర కార్యాలను చేయగలుటకు పరిశుద్ధాత్మ అభిషేకమును, శక్తిని అనుగ్రహించము. సంఘమును దీవించము. సంఘ పెద్దలను, సంఘ కాపరులను, సంఘ సహాయకులను దీవించము. మొత్తం టీం అంతటి మీద నీ అభిషేకమును దయచేయమని నీ సేవకునితో పాటు ముందుకు సాగుతుండగా రాబో దినములలో నీ ప్రణాళికలన్నీ నెరవేర్చుటకు దేవుణ్ణి జతపని వారిగా ప్రతి ఒక్కరూ నీ రాజ్యాభివృద్ధి కొరకు ప్రయాసపడుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నేను ఒక మాట చెప్పచ్చా అండి? మీ టైం అయిపోయింది. టైం అయిపోయిన వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు. నేను మాట్లాడుతూ ఉంటా. నేను ఈరోజు చాలా మాట్లాడాలనుకున్నాను కానీ మీరు వెళ్తూ ఉండొచ్చు. థ్యాంక్స్. బట్ దెన్ ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటాను కదా, మిగతా ఎవరు మాట్లాడిన నేను మౌనంగా ఉన్నాను ఈరోజు. కానీ దెన్ ఐ కాంట్ సెండ్ యూ ఆల్ వితౌట్ మీ బీయింగ్ థ్యాంక్ఫుల్. దేవుడు నా జీవితంలో పెట్టిన ప్రజల కొరకు. ఒక మనిషి నిజంగా ధనవంతుడు ఎప్పుడని పిలవడతాడంటే కేవలం డబ్బులు ఉన్నవాడు కాదు. కొంతమందికి ఏముండదు, డబ్బులు మాత్రం ఉంటుంది. అలాంటి పేదవాడు కానీ ఇంకెవడ ఉండడు. కానీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే. దేవుడు ఎంత పరీక్షిస్తాడో అంత హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేటప్పుడు యోబు పోగొట్టుకున్నంత తిరిగి కలిగినప్పుడు కేవలం ధనం కాదు, తనకి సహోదరులు వచ్చారంట, స్నేహితులు వచ్చారంట. అందరూ వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాలే, అందరూ బంగారం తీసుకుని వచ్చారంట. దేవుడు నాకు బంగారం లాంటి మనుషులు ఇచ్చారు. ఇందాక మా పెద్దన్న చెప్తా ఉన్నాడు, ఐ హ్యావ్ వండర్ఫుల్ టీమ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నన్ను పిలుస్తూ మాత్రం కాదు, నాతో సహకారులుగా ఉండటానికి నాకు ఎప్పుడు బైబిల్ చదివినప్పుడు జ్ఞాపకం వస్తుంది. దేవుడు దావీదుని పిలుచుకుంటే మాత్రం కాదు, దావీదు దగ్గరికి వీరులు పంపించాడంట. ఆ వీరులు ఒకప్పుడు బిట్రేడ్, ఒకప్పుడు ఎవరు లేరు. కానీ ఒక్కొక్కటి వీరుడు చదివితే గొలియాత్ లాంటి వాళ్ళని చంపిన వీరులు ఉన్నారు. సో బట్ దెన్ దావీదుకి ఎప్పుడు గొలియాత్ టైటిల్ ఇస్తాం వీరుడని. బట్ దెన్ ఆయనతో కూడా వెనకాల ఉండి పరిచయం చేసిన వాళ్ళు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ దట్ గాడ్ హెస్ పుట్ ఇన్ మై లైఫ్. ముఖ్యంగా నన్ను పట్టించుకోను కానీ నన్ను ఎక్కువగా నాకన్నా పట్టించుకున్న వారికన్నా ఎక్కువగా పట్టించుకున్న వారు ఉన్నారు. వారి కుటుంబాలకన్నా పట్టించుకున్న వారు ఉన్నారు. ఎప్పుడు నాతో పాటు పని చేస్తూ ప్రయాసపడేవారు ఉన్నారు. వారిని అందరం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను పేరు లిస్టులు చెప్తాను. స్టార్ట్ చేస్తే ఎవరినన్నా మిస్ చేస్తానేమో భయం వేస్తుంది. అందుకని ఎవరి పేర్లు స్టార్ట్ చేయట్లేదు. బట్ ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీబడి. ఈ మినిస్ట్రీలో నాకు ఇచ్చిన స్నేహం, నాకు ఇచ్చిన కుటుంబం. ఎందుకంటే నేను ఒకటే అంటాను, కుటుంబం విషయంలో ఆశీర్వదించబడ్డాను. బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. And I have a wonderful wife. I have wonderful 4 children. I have wonderful team in the ministry. అందరం కలిసి దేవుని కొరకు పనిచేస్తాం. ఇంకా దీనికి మించి వేరే ఎవరు ఏం అడగలేరు. సో దేవుడు ఇంకా నీకు ఏం కావాలని ఈరోజు అడుగుతాను అంటాను. ఇంకేమొద్దు ప్రభావం ఉన్నది కాపాడుకుంటాను, సాయం చేయ ప్రభావం అంటాను. సో బట్ దెన్ గాడ్ ఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ చర్చ్. చివరికి మీకు థ్యాంక్స్ చెప్పకపోతే అవ్వదు. మీరందరూ ప్రార్థనలు, కొంతమంది అన్నారు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అంటే నేను అంటాను అందుకనే నేను నిలబడగలుగుతున్నాను అంటాను. బికాజ్ యువర్ ప్రేయర్స్ ట్రూలీ మ్యాటర్ ద మోస్ట్ ఫర్ అస్. మమ్మల్ని ఎప్పుడు ప్రార్థనలు ఎత్తిపెట్టండి, ఈ సంఘాన్ని ఎత్తిపెట్టండి, ఈ సేవలు పరిచయలో వాడబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఎత్తిపెట్టండి. మేము మీ కొరకు పరిచయం చేస్తాం, మీరు మా కొరకు పరిచయం చేయండి, ప్రార్థన చేయండి. ఒకరినొకరు బలపరచుకుని చివరికి క్రీస్తు శరీరం, క్రీస్తు సంఘము బలపరచబడాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ వండర్ఫుల్ థ్యాంక్స్ గివింగ్ డే. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. చేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు.
మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.